In this video, I dictate a passage which is to be elaborated. In continuation to this dictation, I will narrate a press report in elaboration, so you can see that also. Right. 1. Write a press report with the following. Tamil Nadu Express met with ghastly accident in Andhra Pradesh. 5 bogies jumped off rails, 3 bogies capsized and completely damaged, 16 persons dead and several injured. Due to this, several long-distance trains cancelled. Medical teams rushed to the spot. Food packets supplied to the stranded passengers. Rescue and relief operations are being made. Cause of accident immediately not known. Loss of property being estimated by railway authorities. Assure maximum care being taken to intimate relatives of dead and injured. ఈ పాసేజ్కి ప్రెస్ రిపోర్ట్ కింద ఒక ఎలాబరేషన్ను తయారు చేశాను, ఎంక్లోజ్ చేశాను చూడండి. ఇప్పుడు నేను డిక్టేట్ చేసినటువంటి పాసేజ్కి ప్రెస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అసలు మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ప్రెస్ రిపోర్ట్ అంటే ఏంటి. ప్రెస్ రిపోర్ట్ అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినట్టయితే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనము న్యూస్ పేపర్ వాళ్ళకి తెలియజేయడం అనమాట. ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి తెలియజేస్తే ఆ న్యూస్ పేపర్ వాళ్ళు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలాబరేట్ చేయవలసి వస్తే ఎలాబరేట్ చేసి, కండెన్స్ చేయవలసి వస్తే కండెన్స్ చేసి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తారు. అది ప్రెస్ రిపోర్ట్ అంటే. సో ఇక్కడ ప్రెస్ రిపోర్ట్ మనం రాస్తున్నాం. ఎట్లా రాస్తున్నాము చూడండి. తమిళనాడు ఎక్స్ప్రెస్ డీరెయిల్డ్, తమిళనాడు ఎక్స్ప్రెస్ డీరెయిల్డ్ అని హెడ్డింగ్ పెడతాం అనమాట. మనం ఇలాగిస్తాం. ఇది పేపర్లో వేస్తాడా వేరే రకంగా వేస్తాడా అనేది ఆ ఇండివిజువల్ పేపర్ వాళ్ళు చూసుకుంటారు. సో మనం ఏదైతే పాసేజ్ ఇచ్చాడో ఆ ప్యాసేజ్ని మనం ఎలాబరేట్ చేసి ఒక ప్రెస్ రిపోర్ట్ కింద తయారు చేయాలి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది మొట్టమొదటిగా దీనికి ఒక హెడ్డింగ్ అనేది పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాడు, తమిళనాడు ఎక్స్ప్రెస్ డీరెయిల్డ్. ఏదైతే అక్కడ పాసేజ్ మీకు డిక్టేషన్ ఇవ్వడం జరిగిందో దాని నుంచి ఎలాబరేట్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలా. సో 16 persons, 16 రాయొచ్చు, లేకపోతే SIXTEN రాస్తే ఇంకా మంచిది. 16 persons died and several others injured when Tamil Nadu Express bound to Madras derailed at Pendurthi station in Andhra Pradesh in the early hours of yesterday. ఇది ఒక సెంటెన్స్. 16 మంది చనిపోయారు, ఇంకా చాలామంది గాయాలైనవి. ఎప్పుడు వెన్ తమిళనాడు ఎక్స్ప్రెస్ బౌండ్ టు మద్రాస్, బౌండ్ టు మద్రాస్ అంటే మద్రాసు వెళ్ళే తమిళనాడు ఎక్స్ప్రెస్ పెందుర్తి, ఆంధ్రప్రదేశ్లోని పెందుర్తి స్టేషన్ దగ్గర ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ఎస్టర్డే, నిన్న తెల్లవారుజామున డీరైల్ అయ్యింది. డీరైల్ అంటే పట్టాలు తప్పింది అని చెప్పి మనం అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత వైల్ ద 3 rear bogies capsized, ద నెక్స్ట్ 5 bogies jumped off the rails. ఈ సంఘటనలో ఏమైందంటే చివరున్నటువంటి 3 బోగీలు క్యాప్సైజ్ అయిపోయినాయి, అంటే తిరగబడిపోయినాయి. తర్వాత ఇంకో 5 bogies ఏవైతే ఉన్నాయో ఆ రైలు పట్టాల నుంచి జంప్ చేసి అవతలకి వెళ్ళిపోయినాయి. అది జరిగినటువంటిది అని మీకు చెప్తున్నాడు. తర్వాత ఏమైంది దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, ట్రాఫిక్ ఆన్ దిస్ లైన్ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఆ లైన్లో అంటే ఆ విశాఖపట్నం లైన్లో ఏదైతే ఉందో, ఆ పెందుర్తి లైన్లో ఏదైతే ఉందో, ట్రాఫిక్ ఆన్ దిస్ లైన్ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఆ లైన్లో ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఈ ట్రైన్స్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్? కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్ అంటే అంతరాయం కలిగింది అని అర్థం. అప్పుడు దానివల్ల ఏమైంది, సెవరల్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వర్ క్యాన్సిల్డ్. సెవరల్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వర్ క్యాన్సిల్డ్. లాంగ్ డిస్టెన్స్ అది మెయిన్ లైన్, అది ఆ మెయిన్ లైన్ కాబట్టి ఆ మెయిన్ లైన్లో చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. అండ్ రన్నింగ్ ట్రైన్స్ ఆర్ బీయింగ్ డైవర్టెడ్ టు అదర్ లైన్స్. ఏవైతే ట్రైన్స్ కొన్ని ఆ లైన్లో వస్తున్నాయో వాటిని వేరే లైన్లోకి డైవర్ట్ చేయడం జరిగింది. తర్వాత సీనియర్ రైల్వే ఆఫీసర్స్ విత్ మెడికల్ టీమ్స్ రష్ టు ద స్పాట్ అండ్ కండక్టింగ్ రిలీఫ్ ఆపరేషన్స్. దాంట్లో పాసింజర్లు ఎవరన్నాడంటే మెడికల్ టీమ్స్ రష్ టు ది స్పాట్ అండ్ కండక్టింగ్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నాడు.
మనం పాసేజ్ని కొద్దిగా పెద్దది చేసుకోవాలంటే మరి ఇంకా కొద్దిగా యాడ్ చేయాలి. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే రైల్వే ఆఫీషియల్స్ కూడా వెళ్తారు. అంచేత మనం ఇది యాడ్ చేశారు. సీనియర్ రైల్వే ఆఫీసర్స్ విత్ మెడికల్ టీమ్స్ రష్ టు ది స్పాట్ అండ్ కండక్టింగ్ రిలీఫ్ ఆపరేషన్స్. ఓకే, అయిపోయిన తర్వాత అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు అయింది అని చెప్పి ప్రజలు ఆత్రంగా ఉంటారు. అందుకోసం వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. మనం ఈ ప్రెస్ రిపోర్ట్లో ఇంకా ఏం చెబుతున్నామంటే ద కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఈజ్ నాట్ నోన్ ఇమీడియట్లీ, ఇంకా ఏమి తెలియలా, బట్ సాబటేజ్ ఈజ్ సస్పెక్టెడ్. సాబటేజ్ అంటే కుట్రకోణం కొద్దిగా సస్పెక్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ చెప్తున్నాం. చెప్పిన తర్వాత మరి ఈ అక్కడ ఉన్నటువంటి పాసెంజర్స్ ఎవరైతే స్ట్రాండెడ్ పాసెంజర్స్ ఉంటారో, స్ట్రాండెడ్ పాసెంజర్స్ అంటే స్ట్రాండెడ్ అంటే ఏంటి, ఇంకా ఎక్కడికి వెళ్ళలేక అక్కడ చిక్కుపడిపోయినటువంటి వాళ్ళు అనమాట. ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏ ట్రైన్స్ ఆ లైన్లో వెళ్ళవు, ఎక్కడికి వెళ్తారో వాళ్ళు అక్కడ ఉండిపోతారు. సో వాళ్ళ స్ట్రాండెడ్ పాసెంజర్స్ అంటారు. వాళ్ళకి మరి ఫెసిలిటీస్ ఇవ్వాలా. మొట్టమొదటిగా మనం ఫుడ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, చనిపోయినటువంటి వాళ్ళ రిలేటివ్స్కి, అలాగే దెబ్బలు తగినటువంటి వాళ్ళు రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చెప్తున్నాం. చూడండి, నెక్స్ట్ వారా పెట్టి వైల్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు సప్లై ఫుడ్ అండ్ వాటర్ టు ద స్ట్రాండెడ్ పాసెంజర్స్, అక్కడ చిక్కుపోయినటువంటి వాళ్ళకి పాసెంజర్స్కి ఇస్తూ ఉన్నాం. అలాగే ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంటిమేట్ ద రిలేటివ్స్ ఆఫ్ డెడ్ అండ్ ఇంజర్డ్, చనిపోయినటువంటి వాళ్ళు రిలేటివ్స్కి, అలాగే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లాస్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ బీయింగ్ ఎస్టిమేటెడ్, మరి ఈ యాక్సిడెంట్లో ఎంత లాస్ అయిందన్నది ఎస్టిమేట్ చేస్తున్నారు. అలాగే ట్రైన్స్ ఆన్ దిస్ లైన్ వుడ్ బి రెస్టోర్డ్ బై టుమారో ఈవినింగ్ అకార్డింగ్ టు రైల్వే అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్. మరి ఆ రూట్లో ట్రైన్స్ మళ్ళీ పంపించడం అనేది ఎవరు చెప్పాలి? రైల్వే అఫీషియల్ చెప్పాలి. చేత అకార్డింగ్ టు రైల్వే అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ట్రైన్స్ ఆన్ దిస్ లైన్ వుడ్ బి రిస్టోర్డ్ బై టుమారో ఈవినింగ్. ఇది ముందన్న రాయొచ్చు, తర్వాత అన్న రాయొచ్చు. నేనేం చేశాను, ట్రైన్స్ ఆన్ దిస్ లైన్ వుడ్ బి రిస్టోర్డ్ బై టుమారో ఈవినింగ్ అకార్డింగ్ టు రైల్వే అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్. ఇదండి ప్రెస్ రిపోర్ట్ ఆన్ ది పాసేజ్ విచ్ వాజ్ డిక్టేటెడ్ బై మీ. ఓకే, ఇట్లా మీరు అలవాటు చేసుకోవాలా. మీరు 120 స్పీడ్ రాస్తున్నారు అంటే 120 స్పీడ్కి ఇప్పుడు ఇలాగే రాయాలంటే మీరు రాయలేరు, గుర్తుండదు. అంచేత మీరు ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ ఇష్యూని ఎట్లా మనం రాయాలి అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి ప్రెస్ రిపోర్ట్లు మీరు 4-5 వర్కౌట్ చేసుకోండి. 4-5 వర్కౌట్ చేసుకుని 4-5 రాసుకోండి. ఓకే, తర్వాత మీరు ఎవరైతే ఈ నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఏ రకంగా కూడా మీరు నా స్టూడెంట్స్ అవ్వక్కర్లేదు. మీకు ఈ ఎలాబరేషన్లో, అలాగే ఈ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో 120 స్పీడ్ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే మీకు నేను సలహాలు చెప్పగలవాడును. ఆయన దగ్గర మనం ట్యూషన్ తీసుకోవట్లేదు కదా, మరి బాగోదని చెప్పి మీరు అనుకోవద్దు. మీరందరూ కూడా 130 స్పీడ్ పాస్ అవ్వాలంటే సెకండ్ పేపర్ కూడా బాగా రాయగలగాలి. సో సెకండ్ పేపర్లో మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9032346080. ఓకే, ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.